వెల్కమ్ టు వార్త. నేను దేవా. అసెంబ్లీలో న్యాయవాదులకు రక్షణ చట్టం ఆమోదించడంపై అయితే మాత్రం గాంధీ భవన్లో సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఉన్నారు. చెప్పండి సార్, ఈ ఉత్సవాలకు గల కారణం ఏంటి? అసలు అసెంబ్లీలో ఏం జరిగింది? గతంలో మీ అందరికీ తెలుసు, న్యాయవాదులపై దాడులు జరిగినప్పుడు ప్రతిసారి మా న్యాయవాదులందరూ కూడా కోర్టులు బహిష్కరించి ఉద్యమాలు చేస్తుండేవారు. గత 12 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఎన్నోసార్లు కూడా హామీ ఇచ్చింది, మాకు న్యాయవాదులకు చట్టం చేస్తామని. తేలేకపోయినరు. ఈరోజు ఏదైతే నిన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ప్రత్యేకించి ఒక చట్టంలో చాలా రక్షణ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పొందుపరిచి మాకు అనుకూలంగా న్యాయవాదులు కోరుకున్న మేరకు నిన్న ఆమోదించడం వల్ల మాకు సంతోషకరం. దానికి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ గాంధీ భవన్లో టీపీసీసీ లీగల్ సెల్ అందరు నాయకులు, మా అడ్వకేట్లు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఉత్సవాలు జరుపుకున్నాం. అంటే న్యాయవాదులకు ఇన్సూరెన్స్ కూడా అంటే కల్పించాలని ఏమైనా అడగబోతాను? అది డెఫినెట్గా, ఎందుకంటే మాకు తెలుసు గతంలో 2018లో ఒక 2 లక్షల రూపాయలు 18,000 మందికి మాత్రమే ఇచ్చారు. ఈరోజు 36,000 మంది అడ్వకేట్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు సరిపోవు కాబట్టి ఒక 5 లక్షల రూపాయలు మినిమం ఫస్ట్ ఫేజ్గా ఇప్పుడు ఇవ్వాలంటే దానికి కూడా త్వరలోనే నేను అనుకుంటున్నాను గవర్నమెంట్ ఆమోదిస్తుంది. ముఖ్యమంత్రి గారిని ఒక సభా వేదిక మీదకి పిలిచి అభినందన సభ ఏర్పాటు చేస్తున్నాం. ఆ సభలో అనౌన్స్ చేస్తారని అనుకుంటూ వారికి కూడా ఇది మా ప్రెస్ ద్వారా విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. చూశారు కదా, మొత్తం మీద కనుక ఈ న్యాయవాదులకు రక్షణ చట్టం ఆమోదించడంపై అయితే మాత్రం సీఎంకు త్వరలోనే సన్మాన సభ కూడా ఏర్పాటు జరుగుతుందని తెలంగాణ అంటే టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా, వార్త హైదరాబాద్.